శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామినే నమః. జగద్గురు సుభాష్ పత్రిజీ గురు దంపతులకు నమస్కారం. నిన్న త్రిమూర్తులు, బ్రహ్మాండ దేవతలు, త్రిమూర్తులు తత్వాన్ని తెలుసుకున్నాం. దేవాలయంలో విగ్రహమూర్తులుగా పూజలు అందుకుంటున్నారు. దాని యొక్క రహస్యం ఏంటి? ఆ దేవతల్లో ఉండే రహస్యం తెలిసేందుకే మన ఋషులు ఆ విధంగా మనకి దేవాలయాలు విగ్రహమూర్తులు పెట్టారు. ఇప్పుడు వాళ్ళు లేకపోతే ఈ బ్రహ్మాండాన్ని, ఈ యొక్క జీవరాశిని పరిపాలించేటటువంటి దేవతలు ఎవరైంది మనకు తెలియదు. వాళ్ళు పరంజ్యోతిగా మారి మొత్తం అన్ని లోకాలని ధ్యానంలో దర్శించి, ఆజ్ఞాచక్రంలో దర్శించి, ఈ జీవరాశి అంతా కూడా 3 గుణాల్లో ఉంటుంది. తమో గుణం, రజోగుణం, సత్వగుణం. వీళ్ళకి తెలియదు. త్రిగుణాత్వేతం అయితేనే తెలుస్తుందని మనందరి కొరకు వాళ్ళు దేవతలు విగ్రహాలను పెట్టారు. ప్రతి దాంట్లో తత్వం ఉంది. గణపతి తత్వాన్ని తెలుసుకోవాలి. గణపతి విగ్రహం ఉంటుంది. ఆయన యొక్క సాధనా స్థితి, ఆయన ఏం చేశాడు, ధ్యానం చేశాడా, శ్వాస మీద చేశాడా, ఆయన 2 స్వరాలను చేశాడా అనేది, షట్చక్రాల్లో ఆయన ఎక్కడ ధ్యానం చేశాడు తత్వం ఉంటుంది. గణపతి తత్వాన్ని తెలుసుకోవాలా, సుబ్రహ్మణ్య స్వామి తత్వాన్ని తెలుసుకోవాలా, శివలింగ తత్వం ఏందో తెలుసుకోవాలి. అట్లే బ్రహ్మ, విష్ణు, ఈశ్వర తత్వాన్ని తెలుసుకోవాలి. అదేవిధంగా రాజరాజేశ్వరి తత్వాన్ని నిన్న మనం తెలుసుకున్నాం. ఈ రాజరాజేశ్వరి దేవిని ఏం చేశారంటే, మనకి తెలియదని మన ఋషులు ఒక శ్రీచక్రాన్ని రూపొందించారు. అది కూడా బ్రహ్మాండ పరంగా యంత్రమే. ఆ మొత్తం బయట ఉండేటటువంటి 9 స్టేజీలు ఉన్నాయి. బయట శివపార్వతులు బిందు రూపంలో ఉన్నారు, మిశ్రమ బిందు రూపంలో. తర్వాత త్రిమూర్తులు దంపతులు ఉన్నారు 2. తర్వాత ఆ విధంగా నవగ్రహాలు, అష్టదిక్పాలకులు, రాసులు, నక్షత్రాలని 9 భాగాలుగా విభజించి 9 ఆవరణాలు, 9 చక్రాలు, 9 దళాలు, అంటే కొన్ని కోణాలు, కొన్ని దళాలుగా చేసి, దాంట్లోనే శ్రీచక్రంలోనే బ్రహ్మాండం ఉంది, పిండాండం ఉంది. ఆ రాజరాజేశ్వరి దేవి, ఆ లలితా మహాత్రిపుర సుందరి, ఆ రాజరాజేశ్వరి దేవిని ఆ శ్రీచక్రంలో పొందుపరిచారు. దాంట్లో సమన్వయం ఉంది. అంటే బ్రహ్మాండానికి సంకేతం శ్రీచక్రం. ఆ బ్రహ్మాండ దేవతలంతా దాంట్లో ఉన్నారు. దాన్ని ఇక్కడ మనలో కూడా షట్చక్రాలు ఉన్నాయి, 9 పాయింట్లు ఉన్నాయి మనలో. ఈ షట్చక్రాలకి ఈ బ్రహ్మాండ దేవతలో ఉండేదానికి సమన్వయం చేసేదానికి శ్రీచక్రం పెట్టారు. కొంతకాలం అందరూ కూడా అమ్మవారంటే శ్రీచక్రం, అక్కడ లలిత త్రిపుర సుందరి రాజరాజేశ్వరి అంటే శ్రీచక్రం. దాంట్లో రూపొందించారు ఆ యొక్క రహస్యాన్ని, తత్వాన్ని. ఆమె ఎవరు అంటే మన శరీరమే. మన లోపల ఉండే షట్చక్రాలు, ఈ కంఠానికి కింద ఉండే పిండాండంలో 5 చక్రాలు, ఈ ఆజ్ఞాచక్రం నుంచి పైకి ఉండే 4 చక్రాలు. ఈ ఆజ్ఞాచక్రం నుంచి సహస్రారానికి 4 చక్రాలు ఉన్నాయి. సర్వజ్ఞ చక్రం, దాని లోపల ఒక్కించి సర్వ రోగహరా చక్రం, దానికి ఒక్కించి సర్వసిద్ధిప్రదా చక్రం, దానికంటే లోపల సర్వానందమయ చక్రం. అంటే ఆజ్ఞాని సహస్ర 4 చక్రాలు ఉన్నాయి. వీటిని మనం మనసు ఆజ్ఞాచక్రంలో పెడితే శివుడిని ఉపాసించినట్టు, అంటే ఊర్ధ్వగతి పోతుంది, మనసు అంతర్ముఖం అయిపోతుంది. అదే కంఠానికి కింద మనం కానీ 5 చక్రాలు, ప్రకృతి అంటారు దీన్ని. కంఠ అదక్ పర్యంతం శక్తి కోటైక స్వరూపిణి. కంఠానికి కింద 5 చక్రాలు శక్తికి సంబంధించినవి, అంటే ప్రకృతి అని. ఈ కంఠానికి కిందే మొత్తం సృష్టి స్థితి లయలు. ఇది ఓజోన్ పొరకి పైన ఉండేది పరాకాశం. అందువల్ల కింద 5 కోణాలు, 5 చక్రాలు, ఇక్కడి నుంచి ఇక్కడికి 4 చక్రాలు కలిపితే 9. ఇది మనకు తెలుసుకునేందుకే. మన లోపల ఏముంది, షట్చక్రాలు ఎన్ని ఉన్నాయి, విద్య జ్ఞానం పొందేదానికి, శరీర జ్ఞానం పొందేదానికి, లోపల దేవతలు ఎవరు ఉన్నారు ఎట్లని. ఆ బయట ఉండేటటువంటి బ్రహ్మాండంలో ఉండేటటువంటి మొత్తాన్ని కలిపి
లలితా మహాత్రిపుర సుందరి శ్రీ రాజరాజేశ్వరి దేవి అని ఒక కొలిక్కి తెచ్చారు. విడివిడిగా చెప్తే అర్థం కాదు కదా. అయ్యా బ్రహ్మాండంలో పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు, త్రిమూర్తులు ఉన్నారు, ఈ పిండాండంలో పంచభూతాలు ఉన్నాయి, నవగ్రహాలు ఉన్నాయి, నా అష్టదిక్పాలకులు ఉన్నారు, రాసులు నక్షత్రాలు ఉన్నాయని చెప్తే కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఇది అదేంది ఇదేంది ఇదేంది ఇన్ని రకాలుగా ఉందా దేవతలు అనుకుంటారు. అదే నీకు ఒక క్రమంగా ఆర్డర్ ఆఫ్ మెరిట్లో పైన ఈశ్వరుడు, సర్వానందమయ చక్రం ఈశ్వరుడు, రెండోది త్రికోణం, అక్కడ సర్వ సిద్ధులు వస్తాయి, మూడోది సర్వ రోగహర చక్రం, ఆ సాధకుడు ధ్యానం చేసినప్పుడు రోగాల నుంచి ముక్తి పొందుతాడు, సర్వజ్ఞ చక్రం, సర్వ రక్షాకర చక్రం నాలుగోది. కిందకి ఆర్డర్ ఆఫ్ మెరిట్లో ధ్యానం చేస్తే సర్వజ్ఞత్వం వస్తుంది, జ్ఞానం కలుగుతుంది. ఈ కంఠానికి కింద ఒక్కొక్క చక్రం పేర్లు మనకి పెట్టారు. ఇది సర్వార్థ సాధక చక్రం. నువ్వేమనుకుంటే అది నెరవేరుతుంది. సర్వాన్ని ఈ ఆకాశతత్వంలో ఉంది. అంటే ఆకాశతత్వంలో నుంచే కదా 4 పుట్టినాయి కిందకి. అంటే ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలం, జలం నుంచి భూమి పుట్టింది. ఈ కింద ఉండేది దీంట్లో నుంచే పుట్టింది కాబట్టి ఇది సర్వార్థ సాధక చక్రం. ఇక్కడ హృదయ కమలం ఉంది. ఇది మనకి కావలసినటువంటి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది. ఇది రోగాల నుంచి విముక్తి, సర్వ రోగాల నుంచి అంటే మనకి తేజోబలాన్ని ఇస్తుంది. అదేవిధంగా ఇది ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ చక్రం సర్వ సంక్షోభిణి బొడ్డు దగ్గర, దాని కింద సర్వాశ పూరక చక్రం, దాని కింద సర్వాకర్షణ. ఈ విధంగా 9 చక్రాలుగా డివైడ్ చేశారు. దీన్ని శ్రీచక్రంగా పెడితే అక్కడ బయట ఉండేటటువంటి బ్రహ్మాండ క్రమము, ఈ శరీరంలో ఉండే షట్చక్రాల క్రమం, బ్రహ్మాండంలో ఉండేటటువంటి ఆ బ్రహ్మాండ దేవతల క్రమం ఉంది శ్రీచక్రంలో. ఈ శరీరంలో ఉండేటటువంటి మొత్తం ఈ యొక్క చక్రాలు కూడా దీంట్లో ఉన్నాయి. ఇప్పుడు మనకి బ్రహ్మాండ దేవతలందరూ కూడా 9 స్టేజీల్లో శ్రీచక్రంగా మనం దాంట్లో గమనించాలి. ఈ పిండాండంలో షట్చక్ర దేవతల్ని, శ్రీచక్రంలో ఉండేటువంటి నవావరణ దేవతల్ని, బ్రహ్మాండంలో ఉండేటటువంటి దేవతల్ని క్రమంగా 3 టాలీ చేసుకోవాలి. మనం 3 శివలింగాలు అనుకున్నాం నిన్న. బ్రహ్మాండంలో ఉండే మహామేరు ఒక శివలింగం, మన శరీరంలో సహస్రార్కంలో ఉండే శివలింగం, పిండాండంలో శివలింగం, ఈ రెండింటి మధ్యన ఇంకొక శివలింగం గుళ్ళో పెట్టాం. ఎందుకంటే ఈ రెండింటి సమన్వయం చేసుకున్నాం నిన్న. అట్లే ఇప్పుడు మనం 3 తెలుసుకోవాలి. బ్రహ్మాండ దేవతల క్రమం, పిండాండ దేవతల క్రమం, ఈ 2 శ్రీచక్రంలో ఉన్నాయి. కాబట్టి శ్రీచక్ర పూజ చేస్తూ ఉంటే రోజు శ్రీచక్ర వివరంగా తెలుసుకుంటే అప్పుడు మనకి శరీరంలో ఉండే షట్చక్ర దేవతలు తెలుస్తాం. అప్పుడు ఆటోమేటిక్గా బ్రహ్మాండ దేవతలను కూడా అవగాహన చేసుకునే దానికి సులభంగా ఉంటుంది. దీంట్లో ఉండేది మనం ఇప్పుడు ఒకసారి చూస్తాం. అంటే బ్రహ్మాండ దేవతలను అందరినీ కలిపి మొత్తం బ్రహ్మాండంలో ఉండే దేవతలు, అంటే బ్రహ్మాండం అంటే ఈ బ్రహ్మాండంలో 3 ఉన్నాయి. పరాకాశం అనేది ఒక బ్రహ్మాండం, దానికన్నా పంచభూతాలు అన్నము పిండం అని మనం క్లాసులో చెప్పుకొని ఉన్నాం గతంలో. అక్కడ స్వరూపము విరాట్ రూపం, మొత్తం విశ్వం అంతా కలిపితే శ్రీ లలితా మహాత్రిపుర సుందరి రాజరాజేశ్వరి దేవి. అది విరాట్ రూపం. అంటే ఆమె 5 కాళ్ళు సింహాసనం మీద మహేశ్వరుడిని పొరుపుగా చేసుకొని పైన కూర్చొని ఉంది లలితాదేవి. అంటే సరస్వతి లక్ష్మి ఉపాసిస్తున్నారు, సేవిస్తున్నారు. అది లలిత వరకే, లలిత త్రిపుర సుందరి అంటారు. రాజరాజేశ్వరి వచ్చేటప్పటికి శివశక్తి లైక్యం, అది ఇప్పుడు దీంట్లోకి రాదు. ఇప్పుడు కేవలం లలితా మహాత్రిపుర సుందరి, తర్వాత
కుండలిని సహస్రారం చేస్తే రాజరాజేశ్వరి వస్తుంది. పూర్ణత్వం. లలితా మహా త్రిపుర సుందరి శ్రీ 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 రాజరాజేశ్వరి దేవి అంటే మొత్తం శివశక్తుల ఐక్యం. అంటే అప్పుడు పూర్ణం అవుతుంది బ్రహ్మాండంలో. బ్రహ్మాండంలో అంతటా ప్రతి అణువులో, అంటే సూది మనమోపేందుకు వీలు లేకుండా అణువు కంటే పరమాణువు రూపంలో ఈ విశ్వమంతా నేను వ్యాపించున్నాను అర్జున అన్నాడు కృష్ణుడు. అంటే అక్కడ ఏంది అద్వైతం. మొత్తం శుక్ల బిందువు రక్త బిందువు విడిపోలే ఎక్కడ బ్రహ్మాండంలో. శుక్ల బిందువు ఎక్కడ విడిపోలే. బ్రహ్మాండంలో ప్రతి చోట శుక్ల బిందువు రక్త బిందువు కలిసే మిశ్రమ బిందువుగా ఉన్నది. మొత్తం అనంతంగా వ్యాపించింది, అవ్యక్తంగా ఉంది. ఆ యొక్క అణుజ్యోతులు అంటారు ఈ మిశ్రమ బిందువుని. ఈ అణుజ్యోతుల సమూహమే పరంజ్యోతి. ఎక్కడ పెట్టినా పరంజ్యోతి రూపంలో ఉంటాడు ఈశ్వరుడు. ఆ తేజస్సే జ్ఞానం. అంటే వాళ్ళిద్దరూ శివపార్వతులు ఆ శుక్ల బిందువు రక్త బిందువు రూపంలో ఒక మిశ్రమ బిందువులో నుంచే ఇదంతా సృష్టి జరిగింది. అందువల్ల ఇప్పుడు బాహ్యంగా పూర్ణత్వం ఉంది, ఎక్కడ విడిపోలా, ఇద్దరు కలిసే ఉన్నారు విశ్వం అంతా. గర్భంలో బిడ్డ లోపల కూడా మిశ్రమ బీజం ఉంది, అంతా వ్యాపించింది. అక్కడ శుక్ల బీజం రక్త బీజం కలిస్తే మిశ్రమ బీజం. ఇక్కడ వచ్చేటప్పుడు ప్రకృతిని ధరించింది పరమాత్మ. అక్కడ శుక్ల బిందువు రక్త బిందువు కలిస్తే మిశ్రమ బిందువు, అది ఓన్లీ అణుజ్యోతే. అది జలంతో కలిసినప్పుడు రూపాంతరం చెంది వికసించి రక్త కణాలుగా మారి అది మిశ్రమ బీజం అయింది. ఇప్పుడు ఈ మిశ్రమ బిందువు తెలియాలా? బయట ఉండేవన్నీ మిశ్రమ బిందువులు, ఓన్లీ లైట్, అన్నీ అణుజ్యోతులే బయట ఉండేదంతా. శరీరం దాలిస్తే నాచు పీచు వృక్షాలు చెట్లు క్రిమి కీటక పశుపక్షాదులు శరీరం దాలిస్తే, శరీరాన్ని పొందితే శరీరంలో మాత్రం బీజంగా ఉంది. అక్కడ మిశ్రమ బిందువు లైట్ అయితే ఇక్కడ వచ్చి మిశ్రమ బిందువు ప్లస్ జలం కలిస్తే మిశ్రమ బీజం అయింది. ఏ ఇత్తనమైన నీళ్ళలో వేస్తే బీజం అవుతుంది, ఉబ్బుతుంది. అంటే గర్భంలో ఉండే బిడ్డ పరిపూర్ణుడు. ఆయన ఆత్మలో ఆయన ఉండే మొత్తం ఆ యొక్క మిశ్రమ బీజాలన్నిటికీ హెడ్ ఒక్కటే, ఒక బీజమే. ఆత్మలో ఉండే ఒక మిశ్రమ బీజమే పరిపాలన చేస్తుంది. ఆయన పరిపూర్ణుడే బిడ్డ. కానీ బయటకు వచ్చినందువల్ల ఇది ఆ యొక్క రక్త బీజము అంటే రక్త బిందువు జ్యోతి కిందకు వచ్చేసింది కుండలిని శక్తిగా. అప్పుడు ఆటోమేటిక్గా ఈడ పూర్ణత్వం లేదు. అంటే ఆత్మ రెండు కలిసి ఉంటే పూర్ణం, పార్వతీ పరమేశ్వరుల పరిపాలన వద్దు లోపల. ఇప్పుడు విడిపోయి ఉంది. అందువల్ల ఇక్కడ ఏం లేదు, ఆత్మకి శక్తి లేదు, ప్రేతమైంది. ఇప్పుడు మళ్ళీ ధ్యానంలో మనం భూమధ్యంలో పరాకాశంలో ఉంటే ఆమె పైకి వచ్చేస్తుంది. నువ్వు బయట పనులు చేస్తుంటే తిరుగుతుంటే వ్యవహారాలు వ్యాపారాలు కోర్టులు నీ ఇల్లు వాకిలి సమస్యలతో కళ్ళు తెరిచి బయట ఉంటే ఆమె రాదు, పైకి రాదు. ఎప్పుడు నువ్వు ఆజ్ఞాచక్రంలో పెడతావో సహస్రారంలో నువ్వు మనసుని అంతర్ముఖం చేస్తావో అప్పుడు ఆమె పైకి వచ్చేస్తుంది. కొంత టైం చూస్తుంది ఆమె, ఇతను కళ్ళు తెరసడా లేదా, ఇంకేమన్నా కార్యక్రమాలు ఉన్నాయా, ఇప్పుడు తాత్కాలికంగా ధ్యానం చేస్తున్నాడా, ఏదో కొంతసేపు చేస్తున్నాడా అని చూస్తుంది. చూసి ఇంకా ఇతను ఎక్కువ ధ్యానం చేస్తూనే ఉన్నాడు, ఇంకా కాళ్ళు చేతులు ఆడేయటం లేదు, లోపల అన్నీ ఇంద్రియాలన్నీ ముడుచుకొని పోయినాయి, అంతర్ముఖుడయ్యాడు, ఇంకా నాకేడ పని లేదు మూలాధారంలో, నేను ఇంకా పైకి వచ్చి చేరేస్తాను భర్త దగ్గరికి. ఆమెకు శోభిస్తుంటుంది నన్ను భర్త దగ్గరికి చేర్చలేదని. దానికి ఎగ్జాంపుల్ సీతమ్మే. సీతమ్మ ఏం చేసింది? శుష్కించిపోయింది భర్తను చేరాలని రాముణ్ణి. పార్వతీదేవి ఏమైంది? దక్షయజ్ఞం నుంచి విడిపోయి ఆమె నిరాహారంగా ఆమె అపర్ణ ఆకులు
అంత మాత్రం ఆకులు నీళ్లు తీసుకునేది. ఆమె శుష్కించిపోయింది, తపస్సు చేసింది ఈశ్వరుడి కోసం. ప్రతి ఒక్కరిలో అమ్మని మూలాధారంలో ఉండి బాధపడతా ఉంటుంది. నా భర్త దగ్గరికి చేర్చలేదు, నేను ఈ రావణాసురుడు చేతిలో ఉన్నాను. మనసే రావణాసురుడు. కళ్ళు తెరిచావా నువ్వు కుంభకర్ణుడివే, కళ్ళు మూసావా విభూషణుడు. శరణు చొచ్చావు ఆత్మని, ఆత్మారాముని శరణు చొచ్చావు కళ్ళు మూస్తే. అంటే ఈ విధంగా ఈ యొక్క లోపల ఉండేటటువంటి బిందు, త్రికోణ, వసుకోణ, దశార, యుగ్మం 2 దశారాలు ఉన్నాయి. అంటే కమలాలు, ఇక్కడ 10, ఇక్కడ 10, ఇక్కడ 10 దళాలు ఉన్నాయి. తర్వాత మళ్ళీ ఇక్కడ 14 దళాలు ఉన్నాయి, ఇక్కడ 8 దళాలు ఉన్నాయి, కింద 16 దళాలు ఉన్నాయి స్వాధిష్టానంలో. మూలాధారంలో 4 దళాలు. అంటే ఈ చక్రంలో, శ్రీచక్రంలో ఎలా ఉంటుందంటే కింద 4 దళాలు, తర్వాత 16 దళాలు, తర్వాత 8 దళాలు, తర్వాత 14 కోణాలు దళాలు ఉంటాయి, తర్వాత 10, తర్వాత 10 కోణాలు, తర్వాత 10 కోణాలు, తర్వాత 8 కోణాలు ఉంటాయి, తర్వాత 3 కోణాలు ఉంటాయి, తర్వాత ఒక బిందువు ఉంటుంది. ఆ బిందువే లలిత. కుండలిని శక్తి విడిపోయి ఉంటే ఆమె లలిత అమావాస్యది. కుండలిని పైకి చేరితే ఆమె రాజరాజేశ్వరి. ఈ లలిత రాజరాజేశ్వరి అయిపోతుంది. మొదట లలిత త్రిపుర సుందరి, అంటే లక్ష్మి, సరస్వతి, దుర్గా. ఈ 3 శక్తి స్వరూపమే. అది అవ్యక్తంగా ఉంటుంది. అమావాస్య తిథి అనేది ఒక పాయింట్, దాన్ని పరిపాలన చేసేది త్రిపుర సుందరి. అంటే ఈ 3 పురాలని అక్కడి నుంచి పరిపాలన చేస్తుంది. బ్రహ్మ, విష్ణు, ఈశ్వర తత్వాన్ని అమ్మని ఆడి నుంచి పరిపాలన చేస్తుంది. అంటే ఈ లోపల ఉండే రహస్యాన్ని మనం బయట శ్రీచక్రంగా పెట్టాం. ఈ శ్రీచక్రం వచ్చి బ్రహ్మాండ దేవతలను సూచిస్తుంది, పిండాండ దేవతలను సూచిస్తుంది. ఈ జ్ఞానాన్ని కలిగించేదానికి శ్రీచక్రం. కానీ భక్తిభావంలో నువ్వు విద్యను నేర్చుకునేదానికి మనకి ఈ శ్రీచక్రం ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ 3 సమన్వయం చేస్తే బ్రహ్మాండంలో ఏమో శుక్లబీజం, రక్తబీజం అనే మిశ్రమ బిందువులు, బ్రహ్మాండంలో బిందువులు, శుక్ల బిందువు, రక్త బిందువు కలిసి మిశ్రమ బిందువు. ఆ ఒక్క పరమాణువులో నుంచే మొత్తం సృష్టి జరిగింది. కాబట్టి అదే ఒక డాట్ అని పెట్టారు. కంటికి కనపడదు ఆ డాట్. దాంట్లో నుంచి త్రిగుణాలు వచ్చేసినాయి, బ్రహ్మ, విష్ణువేశ్వరు. ఇంకా దాంట్లో నుంచి పంచభూతాలు ఉత్పత్తి అయినాయి. ఈ పంచభూతాలు ఉత్పత్తి అయినప్పుడు ఆ పంచభూతాలనే మనం భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం అని ఈ దాంట్లోనే మొత్తం నవగ్రహాలను కూడా సూచించాం. ఆ యొక్క 9 పాయింట్లని అమ్మణ్ణిగా తీసుకుంటే మూలాధార చక్రంలో మనకి సర్వ ఆకర్షణ, 2వ చక్రం స్వాధిష్టానంలో సర్వాశ పరిపూరక, 3వ చక్రంలో సర్వ సంక్షోభిని, సర్వ విద్రావణి, 7 వచ్చేటప్పటికి సర్వోపశ అంటే సర్వార్థ సాధక చక్రం, ఇక్కడ సర్వరక్షాకర చక్రం, ఇంకో 2 లోపలికి పోతే సర్వ రోగహర చక్రం, ఇంకో 2 లోపలికి పోతే సర్వ సిద్ధిప్రదా చక్రం, ఇంకో 2 లోపలికి పోతే సర్వానందమయ చక్రం. అంటే ఇక్కడ ఉండే 9 పాయింట్లని మనం షట్చక్రాలుగా కూడా మనం బయట పిలుచుకుంటాం. కానీ ఈ దీంట్లో ఉండేది పిండాండ దేవతలు. ఈ పిండాండ దేవతల్లో ఎవరు అంటే బ్రహ్మాండంలో ఉండే దేవతలే ఇక్కడ వచ్చారు. మహాగణపతి, బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుడు, సదాశివుడు, మహేశ్వరుడు, పరమేశ్వరుడు. అదే ఇప్పుడు బ్రహ్మాండ దేవతలే ఆ శ్రీచక్రంలో కూడా ఉన్నారు. అంటే ఈ కేవలం మోడల్ కింద పెట్టుకున్నాం. తిరుపతి కొండ కూడా మోడలే, మనలో ఏముంది, బ్రహ్మాండంలో ఏముందో చూపిస్తుంది. అయితే అక్కడ సిద్ధి పొందాడు శ్రీనివాసులు. ఆడ ఆ భూదేవి శ్రీదేవిని ఐక్యం చేసుకున్నాడు. అట్లా ఈ భూదేవిని మనం తెచ్చుకోవాలి, పైకి తెచ్చుకోవాలి. కింద ఉండేం పైకి వచ్చింది.
అట్లా ఇక్కడ కూడా మనకి ఈ శ్రీచక్రాన్ని పూజ చేస్తూ లలితా సహస్రనామాలు ఎన్నో సంవత్సరాలు చేసిన వాళ్ళందరూ ఈ జ్ఞానం పొందగలరు. అంటే శరీరంలో షట్చక్రాలు ఉన్నాయి. ఇది ఎవరు గురువు ద్వారా పొందాలి. వాళ్ళు చేసిన వాళ్ళు ఈరోజు ఈ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఎవరు మాట్లాడినా నాతో, స్వామి మేము లలితా సహస్రనామాలు విష్ణు సహస్రనామాలు సంవత్సరాలకు వాళ్ళు చేసి అలిసిపోయాం, మాకేం తెలియలే. మేము ఈ పిరమిడ్కి వచ్చినాక సూక్ష్మంగా ఈ ధ్యానం చేస్తుంటే ఇదే కరెక్టు, దీన్ని పొందటమే కరెక్ట్ అన్నారు. కొంతమంది ఏమన్నారు, మేము అన్ని సత్సంగాలలో 50 ఏళ్ల నుంచి ఇప్పుడు 70-80 ఏళ్ళోళ్ళు నాతో కాంటాక్ట్ అవుతున్నారు. మేము ఎన్నో ఏళ్ళు 30 ఏళ్ళు పలానా సత్సంగంలో కొంతకాలం పలానా దాంట్లో అనేక సత్సంగాలలో అనేక సార్లు పోయాము. అక్కడ ఏం కరెక్ట్ రూట్ దొరకలేదు. ఆడంతా భజనలు ఉన్నాయి, ఏదో ధ్యానం చేయమంటారు, కానీ మాకు ప్రాక్టికల్గా కరెక్ట్ సూచించలేదు. మేము పిరమిడ్లోకి వచ్చినాక మాకు కరెక్ట్గా భూమధ్యంలో శ్వాస మీద ధ్యాస కుదిరిపోయింది. ఇప్పుడు ఎంతో ఆనందం అనుభూతి, మాకు ఇది సక్సెస్ అయింది శ్వాస మీద ధ్యాస అని 70 ఏళ్ళోళ్ళు 60 ఏళ్ళోళ్ళు 90 ఏళ్ళోళ్ళు కూడా నాతో మాట్లాడుతున్నారు, కొంతమంది యోగులు సాధకులు. అంటే ఏమని, నువ్వు బహిర్ముఖంగా ఏం చేసినా కాదు, బహిర్ముఖ దుర్లభ, బయట ఎదిగితే దేవుడు కనపడ్డు, అంతర్ముఖ సమారాజ్య, నువ్వు శ్వాస మీద ధ్యాస కనుబొమ్మల్లో శ్వాస మీద ధ్యాస పెట్టాలి. అప్పుడే నీకు సాధ్యం అవుతుంది నీ ఆత్మదర్శనం, నిన్ను నువ్వు తెలుసుకోగలవు, సకలం పొందగలవు అనేది ప్రూఫ్ అయింది. ఇప్పుడు మన గురువుగారు పత్రిజీ గారు శ్వాస మీద ధ్యాస పెట్టినాక ఎంతోమంది దారి తెలియక దిక్కుచోసగా ఇన్నేళ్ళు లలితా సహస్రనామం చదివాము, ఇన్నేళ్ళు విష్ణు సహస్రనామం చదివాము, ఇన్నేళ్ళు అష్టోత్తరాలు చదివాము, అసలు మార్గం ఏంది, దీంట్లో ఏం దొరకలేదే, దీంట్లో ఆ రహస్యం తెలియలేదే, ఎంత చదివినా ఏం లేదే అనే భావంతో అనేక మంది ఈ పిరమిడ్లో చేరి ఇమీడియట్ వాళ్ళు బ్రహ్మాండంగా వాళ్ళు టైం టు టైం సాధన చేసి ఇవాళ వాళ్ళు ఆత్మజ్ఞానం పొంది వాళ్ళే ఇప్పుడు అంతా నడుపుతున్నారు. అన్ని పిరమిడ్ కేంద్రాలలో అద్భుతమైన స్పీచ్లు, అద్భుతమైన జ్ఞానబోధ జరుగుతుంది. జ్ఞాన సంపన్నులందరికీ కూడా కృతజ్ఞతలు.